మనం చాలా మందికి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మంచి అవగాహన చైతన్యం కలుగుతుందని చెప్పి మురళి ప్రతిపాదన చేశారు. నిజం కూడా క్యూసెక్ అంటే ఎన్ని నీళ్లు ఒక సెకండ్కి, టీఎంసీ అంటే ఎన్ని నీళ్లు, ఎన్ని ఎకరాలకు పారుతాయి, ఆయకట్ అంటే ఏమి, ప్రాజెక్ట్ అంటే ఏమి, రిజర్వాయర్ అంటే ఏమి, సిల్ట్ అంటే ఏమి, ఆ తర్వాత సిల్ లెవెల్ అంటే ఏమి, నిజంగా నేను చెప్పాల్సినటువంటి అంశాలు సమయం చూసుకొని నేను అభినయం చెప్తాను. ఆ అంశం పైన కూడా కొన్ని తరగతులు నిర్వహిస్తాను. ఇప్పటికైతే చాలా మంచిగా ఈ సమావేశం జరిగింది. మురళి కానీ, నాగరాజు కానీ, అస్తానమ్మ కానీ అందరూ చాలా మంచిగా, మన శ్రీనివాసరెడ్డి కూడా, మన గురుమూర్తి గారు, సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం నాకు తెలిసి ఒక 15 ఏళ్ల క్రితం బ్లిస్ హోటల్లో ఇదే పోతిరెడ్డి పాట పైన మంచి మీటింగ్ ఏర్పాటు చేశాను. ఇది మంచి పరిణామంగా నేను అనుకుంటున్నాను. ఈ ఆరంభంలో రాబోయే రోజుల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్లా సాధించుకోవాలా, ఆ సాధించుకోవడానికి ఎటువంటి ఉద్యమాలు చేయాలా, ఎటువంటి పోరాటాలు చేయాలా. నిజానికి తిరుపతి ఇవాళ రాయలసీమకు అంతా కూడా ఒక దిక్కుగా దిగలేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఆ ప్రకటన చేసినాడో వెంటనే కలెక్టరేట్ లో అభినయ్ అక్కడ ధర్నా చేయడం, నేను పోయి మాట్లాడడం వెంటనే జరిగిపోయాయి. ఇప్పుడు రాయలసీమ వాళ్ళందరూ కూడా మా దిక్కు చూస్తున్నారు, ఎప్పుడు సార్ సమావేశాలు, మళ్ళీ మా జిల్లాలో కూడా వస్తారా అని. మురళి కూడా వాళ్ళ పార్టీ వాళ్ళతో మాట్లాడి, అట్లనే మన జనార్దన్ వాళ్ళ పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడి మనం అందరం కలుసుకున్నాం. మీకు చెప్తాను, నేను 1984 నుంచి మేము ఉద్యమం మొదలు చేసినప్పుడు ఏ అరమరికలు లేవు. రాజశేఖర్ ఒక అభిప్రాయం కలిగిన వాడు, మైసూర్ ఒక అభిప్రాయం కలిగిన వాడు, రమణారెడ్డి ఒక అభిప్రాయం కలిగిన వాడు. మేము అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళమే కాదు. అసలు ఆ పాదయాత్రలో ఆ ప్రతిపాదన చేసింది కూడా నేనే. ఈ పాదయాత్ర మొదలు పెట్టినట్టయితేనే మనం ఏమైనా కదలిక వస్తుందని ఎంత అసలు అనుకూలంగా స్పందించినారనేది గుర్తు చేసుకుంటే చాలా చాలా ఆత్మీయంగా అనిపిస్తుంది. వాళ్ళ అభినయకి ఎందుకు గుర్తుకు వచ్చిందో కానీ ఈ 40 ఏళ్ళు ఆ సందర్భం అనేది సరిగ్గా ఈ రోజుకు మేము బంగ్లాలో చేరి అందరం బంగ్లాలో రాత్రంతా కూడా ఉండి రేపు 22వ తేదీన పోతిరెడ్డిపాడ దగ్గర గడపారాలు తీసుకుని పోయి ఒక నామమాత్రంగా అక్కడ పోటు వేయడం జరిగింది. ఆ వెడల్పు కోసం ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయి. ఆ పోటు వేసి 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహించాం. ఆ రోజుల్లో ఈ చైతన్యం అంటేనే ప్రతి పల్లె తిరిగాం. నేను ఏదో నా గొప్ప మోసంగా చెప్పడం లాగా, నేను ఒక అధ్యాపకుడిని, పైగా మీకు తెలుసు నేను ఒక అధ్యాపకుడిగా, టీటీడీలో ఉద్యోగం చేసేటువంటి అధ్యాపకుడిగా పాదయాత్ర ఇన్ని రోజులు చేయటం అనేది చాలా విశేషం. అసలు నాకు ఎట్లా పర్మిషన్ ఇచ్చినారో, ఎట్లా పోయినానో, ఎట్లా చేసినానో, నన్ను ఎందుకు నిర్బంధించలేదు ఇవన్నీ అనుకుంటే. ఎందుకంటే అప్పుడు నిర్బంధాలు కానీ నాగరాజు అన్నాడే అప్పుడు 3 ఏళ్ళు అట్లనే చాలా ఫ్రీగా సాదా సీదాగా పోగలిగినాం. ఇప్పుడు విప్లవ కాలంలో అయితే మమ్మల్ని అరెస్ట్ చేయటము, ఉద్యోగం నుంచి కూడా కొట్టడం ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ రాయలసీమ దగ్గరికి వచ్చిందంటే చాలా డెమోక్రటిక్గా ఉంది. ఈరోజు అభినయ్ చెప్తా ఉంటే మొన్న ధర్నా చేసిన దానికి కేసులు పెట్టేటువంటి వ్యవస్థ మన ముందు ఉండడం అనేది చాలా దుర్మార్గం. నాగరాజు అన్నట్టుగా ఒక అంశం అని కాదు, ప్రతి అంశం పట్ల మనం గొంతు పోయినట్లయితే మనం అందరం కూడా ఏకం కాకపోయినట్లయితే పెద్ద ప్రమాదం ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి. అది ఒక అంశం అయితే ఇప్పుడు మనం రాయలసీమ ఎత్తిపోతల సాధన సమితి అనేటువంటి ఒక సంస్థను ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. దీనికి కన్వీనరు, తర్వాత సాధక బాధకాలు అందరితో మాట్లాడి తొందరలోనే అనౌన్స్ చేస్తాం. ఆ తదుపరి కార్యక్రమం ఎట్లా ఉండాలి. నాకైతే కన్నా మళ్ళీ ఒక్కతూరి పాదయాత్రలు చేసినట్లయితేనే కదలిక వస్తుంది. పాదయాత్ర చేయడం అనేది ఆషామాషి వ్యవహారం అనేవి అనుకోవద్దు. నేను కూడా చేస్తాను, అది కూడా చెప్తున్నాను మళ్ళానే. ఇప్పుడు కాబట్టి మీరందరూ యువకులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం తిరుపతి నుంచి మిగిలిన ప్రాంతాల వాళ్ళతో కూడా మాట్లాడుతుంది. అనంతపురం, కర్నూలు, కడప, అక్కడ ఏ గ్రూపులు ఉన్నాయో వాళ్ళతో కూడా మాట్లాడి 1986లో ఏ తీరున ఆ పాదయాత్ర జరిగిందో అప్పుడైతే కదా సిపిఐ వాళ్ళు లేరు ఆ పాదయాత్రలో. ఈ దఫా
జనార్దన్ కానీ మన మురళి కానీ ఆ నాగరాజు గారి చెప్పిన ప్రకారం చూస్తే వాళ్ళ మద్దతు కూడా మనకు ఉంది కనుక వాళ్ళు కూడా పాదయాత్రలో భాగస్వాములు అయినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించడమే కాకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సాధించుకోగలం. ఆ వైపు మనమందరం ప్రయాణం చేస్తామని ఒక సంకల్పం చెప్పుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తాం.